గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం చతురస్ర తరంగ విశ్లేషణ గురించి నేర్చుకుందాం. మరి చతురస్ర తరంగ విశ్లేషణ గురించి చెప్పేటప్పుడు ముందు ఫోరియర్ సిద్ధాంతాన్ని ఉపయోగించి వీ హ్యావ్ టు అనలైజ్ గివెన్ కాంప్లెక్స్ పీరియాడిక్ ఫంక్షన్. సో దానికంటే ముందు మనకు ఈవెన్ సిమెట్రీ అండ్ ఆడ్ సిమెట్రీ అంటే ఏంటో నేర్చుకోవాలా. సో మొదట ఒక ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అని లేదా ఆడ్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామో చూద్దాం. ఇఫ్ ఏ ఫంక్షన్ సాటిస్ఫైస్ ద కండిషన్ f of minus x is equal to f of x, then it is called an even function. If f of minus x is minus f of x, then it is called odd function. So f of minus x is equal to f of x అయితే సరి ప్రమేయం అంటాం. f of minus x is equal to minus f of x అయితే మనం ఆడ్ ఫంక్షన్ లేదా బేసి ప్రమేయం అని పిలుస్తాం. ఉదాహరణకి ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ కి కాస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అండ్ దీనికి సైన్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. కాబట్టి కాస్ కొసైన్ ప్రమేయం ఏదైతే ఉందో అది సరి ప్రమేయం గాను అండ్ సైన్ ప్రమేయం ఏదైతే ఉందో అది ఆడ్ ఫంక్షన్ గా మనం చెప్తున్నాం. సో ఈ మనం ఒక ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ దాని డయాగ్రామ్ ఇచ్చినట్లయితే ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఈవెన్ ఫంక్షన్ అయినట్లయితే ఉదాహరణకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ ఏ పారాబోలా. సో దీన్ని మనం ప్లాట్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ విల్ బి లైక్ దిస్. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అవ్వడానికి మన డయాగ్రామ్ ద్వారా ఎట్లా మనం ఒక ఇచ్చినటువంటి సిగ్నల్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ సిమెట్రీ ఉందా దానికి ఆడ్ సిమెట్రీ ఉందా ఎట్లా చెప్పొచ్చు చూద్దాం. So on this curve, consider a point xy. Now take the mirror image of this point on the other side. So the mirror image is minus x comma y, which lies on the curve. So y-axis పరంగా ఈ వక్రం తాలూకు ఈ బిందువు యొక్క మనం మిర్రర్ ఇమేజ్ తీసుకున్నట్లయితే అది మైనస్ ఎక్స్ కామా వై. సో y-axis పరంగా మిర్రర్ ఇమేజ్ కనుక ఆ కర్వ్ మీద ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ even function. So this is an even function. The mirror image y-axis paranga mirror image curve మీద ఉంది కాబట్టి. Similarly consider an odd function y is equal to x. So y is equal to x అంటే మనకు తెలిసి it is a straight line passing through origin and theta is 45 degree, slope 1 అన్నమాట. Now consider a point xy on this curve, on this line. మన ఈ సరళ రేఖ మీద ఒక పాయింట్ xy తీసుకుందాం. Now take the mirror image of this point, so which is minus x comma y. Again take the mirror image about x axis. So first time మనం mirror image about y axis తీసుకున్నాం, తర్వాత mirror image about x axis తీసుకున్నాం. So which is minus x comma minus y, which lies on the straight line. So x axis పరంగా మరియు y యాక్సిస్ పరంగా రెండు సార్లు మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే అది మన సిగ్నల్ మీద ట్రేస్ అవుట్ అయినట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆడ్ ఫంక్షన్. లేదా ఓన్లీ y యాక్సిస్ పరంగా దాని మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ కనుక కర్వ్ మీద లేదా సిగ్నల్ మీద ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. సో ఆడ్ ఫంక్షన్ అండ్ ఈవెన్ ఫంక్షన్లు ఎందుకు మనం నేర్చుకోవాలి? ఒక వేవ్ ని, ఒక కాంప్లెక్స్ వేవ్ ని అనలైజ్ చేసేటప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, if the function is even, then మనకి ఇచ్చినటువంటి ఒక కాంప్లెక్స్ వేవ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో if it is even, then గుర్తుపెట్టుకోండి మన ఏంటంటారంటే మన ఫోరియర్ సిరీస్ లో if it is even function then ఫోరియర్ సిరీస్ లో ఆడ్ టర్మ్స్ అంటే ఆడ్ సైన్ థీటా ఈజ్ ఆడ్ ఫంక్షన్ అనుకున్నాం కాబట్టి అందులో సైన్ థీటా పదాలు ఉండవు, అంటే bn is equal to 0 అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో అది ఈవెన్ సిమెట్రీ సాటిస్ఫై చేస్తున్నట్లయితే ఫోరియర్ సిరీస్ లో మనకు బి వాల్యూస్ ఏవైతే ఉంటాయో bn అంటే ఫోరియర్ గుణకం b వాల్యూ 0 అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ ఫంక్షన్, మనం తీసుకున్నటువంటి సిగ్నల్ ఆడ్ సిమెట్రీ కనుక ఉన్నట్లయితే, ఆడ్ సిమెట్రీ ఉంది కాబట్టి సైన్ పదాలు ఉంటాయి, కొసైన్ పదాలు పోతాయి. దేర్ఫోర్ మన ది ఫోరియర్ కోఎఫిషియెంట్స్ an పదాలన్నీ కూడా 0 అవుతాయి. సో ఇఫ్ the symmetry, if the wave that satisfies even symmetry, then the Fourier series doesn't have the coefficients bn. If the given signal satisfies
odd symmetry, then the Fourier series doesn't have an terms. సో అవి మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం స్క్వేర్ వేవ్ ని తీసుకొని మనం ఏ విధంగా అనలైజ్ చేస్తామో చూద్దాం సింపుల్ గా. సో మొదట స్క్వేర్ వేవ్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ స్క్వేర్ వేవ్ సిగ్నల్. స్క్వేర్ వేవ్ సిగ్నల్ ఇట్లా మనం తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ టైమ్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ and the amplitude is a and the time is 0 to t/2 మధ్యలో a అవుతుంది, t/2 to t మధ్యలో మైనస్ a అవుతుంది. దీన్ని నేను నెగటివ్ యాక్సిస్ కూడా మళ్ళీ తీసుకుంటాను. సిగ్నల్ ని తీసుకుంటాం సిమెట్రిక్ సిగ్నల్. సిమెట్రీ చూడడానికి నేను నెగటివ్ డైరెక్షన్ లో కూడా తీసుకోవడం జరిగింది. లైక్ దిస్. ఇప్పుడు ఇది మనం తీసుకున్నటువంటి సిగ్నల్ ఇది ఆడ్ సిమెట్రీని కలిగి ఉందా, ఈవెన్ సిమెట్రీ కలిగి ఉందా చూద్దాం. సో ఫర్ దిస్ లెట్ us కన్సిడర్ ద మిర్రర్ ఇమేజ్ అబౌట్ y యాక్సిస్. y యాక్సిస్ పరంగా మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఇక్కడ సిగ్నల్ రీట్రేస్ అవ్వట్లేదు. y యాక్సిస్ అండ్ x యాక్సిస్ పరంగా తీసుకున్నారనుకోండి. సో దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ కోయిన్సైడ్స్. కాబట్టి మనకు ఇది ఫస్ట్ y యాక్సిస్ పరంగా తీసుకున్నాం మిర్రర్ ఇమేజ్, అగైన్ x యాక్సిస్ పరంగా తీసుకున్నాం. అప్పుడు మనకు సిగ్నల్ అనేది రీట్రేస్ అయింది కాబట్టి స్క్వేర్ వేవ్ ఈజ్ ఆడ్ సిమెట్రీ. సో స్క్వేర్ వేవ్ కి ఏ సిమెట్రీ ఉందండి, ఆడ్ సిమెట్రీ ఉన్నటువంటి సిగ్నల్ గా మనం చెప్తాం. సో దీనికి ఆడ్ సిమెట్రీ ఉంది కాబట్టి అల్టిమేట్ గా మనం అక్కడ ఏం పోతాయి, an ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కొసైన్ పదాలన్నీ పోతాయి కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, సో స్క్వేర్ వేవ్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాను కాబట్టి ఆడ్ సిమెట్రీ ఉన్నటువంటి సిగ్నల్ దేర్ఫోర్ ఏ పదాలన్నీ కూడా ఉండవు, 0 అవుతాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే సిగ్నల్ కి హాఫ్ వేవ్ సిమెట్రీ కూడా ఉందా లేదా చూడాలి. హాఫ్ వేవ్ సిమెట్రీ. సో హాఫ్ వేవ్ సిమెట్రీ అంటే ఏంటో చూద్దాం. హాఫ్ వేవ్ సిమెట్రీ అంటే మరేం లేదు, ఒక సిగ్నల్ ని t/2 మూవ్ చేసి దాన్ని రివర్స్ చేసినట్లయితే సిగ్నల్ రీట్రేస్ అయింది అనుకోండి. సిగ్నల్ ని దీన్ని హాఫ్ మూవ్ చేసి రివర్స్ చేశాను, అప్పుడు సిగ్నల్ రీట్రేస్ అయింది. కాబట్టి దీనికి హాఫ్ వేవ్ సిమెట్రీ ఉంది, ఆడ్ సిమెట్రీ ఉంది, హాఫ్ వేవ్ సిమెట్రీ ఉంది. హాఫ్ వేవ్ సిమెట్రీ ఉంటే a0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. హాఫ్ వేవ్ సిమెట్రీ అంటే మరేం లేదు, టైమ్ యాక్సిస్ యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ అవుతుంది. సో టైమ్ యాక్సిస్ అండ్ యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్, దిస్ ఈస్ టైమ్ యాక్సిస్ అండ్ యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ రెండు కూడా కోయిన్సైడ్ అయితే దెన్ a0 విల్ బి 0. సో మనం తీసుకున్న స్క్వేర్ వేవ్ ఆడ్ సిమెట్రీ ఉంది కాబట్టి కొసైన్ టర్మ్స్ ఉండవు సిరీస్ లో, ఫోరియర్ సిరీస్ లో. దేర్ఫోర్ an ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ హాఫ్ వేవ్ సిమెట్రీని ఫాలో అవుతుంది కాబట్టి a0 వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ నేను రాస్తాను a0 ఈజ్ ఈక్వల్ టు 0 బట్ bn నాట్ ఈక్వల్ టు 0. bn 0 కాదు, ఆ bn మనం కనుక్కోవాల్సి వస్తుంది. సో దీన్ని మనం ప్రూవ్ చేద్దాం, ఇది కరెక్టా కాదా ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటాం రెగ్యులర్ ప్రొసీజర్ లో. సో ఏంటి, మన స్క్వేర్ వేవ్ నేను తీసుకుంటున్నాను ఇలాగా. సో ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడైనా సరే ఒక కాంప్లెక్స్ వేవ్ ప్యాటర్న్ ఇచ్చేసి మనకి ఎగ్జామినేషన్ లో అనలైజ్ చేయమంటే వాట్ యూ హ్యావ్ టు ఫాలో ద ఫాలోయింగ్ స్టెప్స్. ఏమి చేయాలంటే మొదట వీ హ్యావ్ టు డిఫైన్ ద కాంప్లెక్స్ వేవ్ ఫంక్షన్ మ్యాథమెటికల్లీ. ఒక సమీకరణ రూపంలో సిగ్నల్ ని రాయాల్సి ఉంటుంది. రెండోది వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఫోరియర్ కోఎఫిషియెంట్స్, ఫోరియర్ గుణకాలను రాబట్టాలి. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ ద ఫోరియర్ సిరీస్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ ద సిగ్నల్ అండ్ వీ హ్యావ్ టు evaluate ఫోరియర్ కోఎఫిషియెంట్స్ అండ్ ఫైనల్ గా వీ హ్యావ్ టు రైట్ ద ఫోరియర్ సిరీస్. సో ఫస్ట్ మ్యాథమెటికల్ గా దీన్ని రిప్రజెంట్ చేయడం ఎట్లాగా, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఒమేగా టీ ఈజ్ ప్లస్ ఏ అయింది. ఎప్పుడు అంటే when t lies between 0 and t/2 and this is equal to minus a అయింది. ఎప్పుడు when t lies between t/2 and t. సో ఈ రెండింటి కాలాల మధ్యలో ప్లస్ ఏ అయింది డిస్ప్లేస్మెంట్, ఈ రెండు కాలాల మధ్యలో మైనస్ ఏ అయింది. సో దిస్ ఈస్ ద definition of or the mathematical expression of given
సిగ్నల్. మనం తీసుకున్నటువంటి స్క్వేర్ సిగ్నల్ తాలూకు మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెషన్ ఈ విధంగా రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ A0 ఆల్రెడీ మనం చెప్పాము. ఇక్కడ దిస్ ఈస్ యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ టైమ్ యాక్సిస్ బోత్ కోయిన్సైడ్స్, దేర్ఫోర్ A0 is equal to 0 అని మనకు చూసిన వెంటనే తెలుస్తుంది. దాన్ని మనం ప్రూవ్ చేద్దాం. సో ఎక్స్ప్రెషన్ ఫర్ A0 is 1/t ఇంటిగ్రల్ 0 to t f of omega t dt కి సమానం. సో f of omega t దీన్ని రెండు పార్ట్స్ కింద రాసుకుంటాం. ఎందుకంటే ఇది 0 to t/2 ఒకలా ఉంది, t/2 to t ఇంకొకలా ఉంది. కాబట్టి a ఇంటిగ్రల్ 0 to t/2 a dt ప్లస్ ఇంటిగ్రల్ t/2 to t ఇక్కడ మైనస్ e అవుతుంది ఇంటూ dt. సో ఈ a వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటకు తీసుకొచ్చేస్తే A0 is because a is amplitude, therefore 2a/t times integral 0 to t/2 dt minus integral t/2 to t dt. సో a/t తెచ్చా 0 to t/2 dt minus ఈ ప్లస్ a కాస్త మైనస్ e అయిపోయింది ఇక్కడ. therefore దీన్ని మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేస్తే a/t times దీనికి ఇంటిగ్రేషన్ t 0 to t/2 అండ్ దీనికి ఇంటిగ్రేషన్ t/2 to t. సో t/2 minus 0 is t/2, t minus t/2 is t/2, రెండు క్యాన్సిల్ అవుతాయి. therefore A0 is equal to 0. సో మనం చెప్పినట్లుగా ఇందాక A0 is equal to 0 అన్నాం and we have proved that A0 is equal to 0 in this case. సో నెక్స్ట్ మనం an and bn వాల్యూస్ కట్టాలి. an is equal to 0 అవుతుందని మనం చూపించాలి. ఆ తర్వాత bn వాల్యూస్ ని కట్టాలి. ఎట్లా తెలుస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ an is equal to 2/t integral 0 to t f of omega t cos n omega t dt. So this is expression for Fourier coefficient an. Therefore 2/t integral 0 to t/2 ఇక్కడ a cos n omega t రాస్తాం and minus t/2 to t a cos n omega t dt. సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలో a అయింది, ఈ రెండు టైమ్స్ పీరియడ్ మధ్యలో మైనస్. therefore 2a/t మనం బయటకు తీసుకొస్తే ఇక్కడ cos కి మనం ఇంటిగ్రేట్ చేస్తే ఈ sin n omega t by n omega and the limits are 0 and t/2. ఇక్కడ కూడా sin n omega t by n omega and the limits are t/2 to t. సో an is equal to ఇక్కడ 2a by tn omega బయటికి తెచ్చేద్దాం. సో అప్పుడు sin n omega is 2π/t into t, limits are 0 and t/2 minus ఇక్కడ sin n 2π/t capital T into small t times ఇక్కడ లిమిట్స్ వచ్చేసి t/2 and t. So here you remember one thing that sin n pi is always equal to 0, either n is even or odd, whatever it may be, sin n pi is always equal to 0. సో ఇక్కడ t బదులుగా t/2 పెడితే మనకు 2 క్యాన్సిల్ అవుతుంది, తర్వాత t క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ sin n పై వస్తుంది. sin 0 is 0 కాబట్టి ఈ పదం 0. అట్లాగే t బదులుగా t కూర్చోబెడితే t క్యాన్సిల్ అవుతుంది, sin 2n పై 0. t బదులుగా t/2 ను కూర్చోబెడితే sin n పై రెండు 0 కాబట్టి ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది. హెన్స్ an is equal to 0. సో an వాల్యూ 0 అని వచ్చింది. సో A0 is 0 and an is 0, then we have to determine the value of bn. సో bn ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం. సో bn is equal to 2/t integral 0 to t f of omega t sin n omega t times dt. So bn can be written as a by t తెచ్చేస్తాను 2a/t integral 0 to t/2 sin n omega t dt minus t/2 to t sin n omega t dt. So again 2a/tn omega బయటికి తెచ్చేస్తాను, ఇంటిగ్రేట్ చేస్తే మనకు 2tn omega వస్తుంది, మైనస్ sin theta కి మైనస్ cos theta, సో మైనస్ cos 2n మైనస్ cos n omega t లిమిట్స్ వచ్చేసి 0 to t/2 మైనస్ ఇక్కడ కూడా మైనస్ cos
n omega t లిమిట్స్ వచ్చేసి t by 2 to t. Therefore bn is equal to 2a by tn omega times minus cos n. Omega is 2 pi by t times small t. Limits are 0 and t by 2. And ఇక్కడ కూడా minus of cos n. Omega is 2 pi by capital T times small t. Limits are t by 2 and t. సో వీటిని మనం సాల్వ్ చేస్తే ఎట్లా వస్తుందో చూద్దాం. Therefore bn is equal to 2a by tn omega times ఫస్ట్ టర్మ్ t by 2, t బదులుగా t by 2 కూర్చోబెడదాం. t by 2 కూర్చోబెడితే t క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ కాస్ n పై వచ్చింది. అండ్ t బదులుగా 0 ప్రతిక్షేపించుకుంటే మనకు cos 0 is equal to 1 అవుతుంది. సో cos 0 is equal to 1 కాబట్టి -1. సో మైనస్ ఆఫ్ -1 is +1. అండ్ రెండో పదం చూద్దాం. ఇదంతా ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ చూద్దాం. సో t బదులుగా t కూర్చోబెడితే t క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ మైనస్ కాస్ 2n పై, మైనస్ కాస్ 2n పై ఫస్ట్ టర్మ్. అండ్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ నేను అప్లై చేశాను, tt 2 క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ n పై. therefore 2a by tn omega times ఇక్కడ మైనస్ కాస్ n పై ప్లస్ 1 ప్లస్ కాస్ 2n పై మైనస్ కాస్ n పై. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనకు cos n పై ఈజ్ ఈక్వల్ టు +1 when n is even and cos n పై ఈజ్ -1 when n is odd. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనం అప్పుడు? bn is equal to cos 2n పై అంటే 2n అంటే ఈవెన్ కాబట్టి దిస్ 1 plus 1 2. therefore 2a by tn omega times ఈ రెండు కలిస్తే 2 minus cos n పై 2 cos n పై. సో దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఫర్ bn. సో అగైన్ చూద్దామంటే దీన్ని సాల్వ్ చేద్దాం మళ్ళీ. bn is equal to ఈ 2 కూడా బయటికి తెస్తే 4a by tn omega అంటే 2 pi by t into 1 minus cos n పై. సో ఇందాక మీకు చెప్పినట్లుగా if n is even then ఇది 1 అవుతుంది. 1 minus 1 is 0. therefore bn is equal to 0. if n is even bn is equal to 0. if n is odd అయింది అనుకుందాం, అప్పుడు n is odd అయితే cos n పై -1, cos n పై -1 కాబట్టి bn is equal to 4a by tn into 2 pi by capital T times ఇది 1 plus 1 minus of -1 సో 2 అవుతుంది. సో tt క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది. therefore bn is equal to 4a by n pi where n is odd. 4a by n pi where n is odd అని వచ్చింది. కాబట్టి మనకు ఫైనల్ గా కోఎఫిషియెంట్స్ అన్ని కూడా రాసుకుందాం. a0 is equal to 0, an is equal to 0 and bn is equal to 0 for n is even and bn is equal to 4a by n pi when n is odd అని వచ్చింది. సో ఇప్పుడు we have to write the Fourier series. Fourier శ్రేణి రాద్దాం. hence ఇక్కడ Fourier series of square చతురస్ర తరంగానికి Fourier శ్రేణి చూద్దాం. సో f of omega t is equal to a0 లేదు, an లేవు. సో b1 ఓన్లీ ఆడ్ ఉంటాయి. b1 sin omega t plus b3 sin 3 omega t plus b5 sin 5 omega t and so on. సో దీన్ని మనం b1 b2 b3 వాల్యూస్ మనకు తెలుసు. b1 అంటే 4a by 5 times sin omega t plus b3 అంటే 4a by 3 pi times sin 3 omega
ఒమేగా టీ ప్లస్ b5 అంటే 4a బై 5 పై సైన్ 5 ఒమేగా టీ అండ్ సో 4a బై 5 మనం బయటికి తెచ్చేసుకుంటే సైన్ ఒమేగా టీ ప్లస్ 1/3 టైమ్స్ సైన్ 3 ఒమేగా టీ అండ్ 1/5 టైమ్స్ సైన్ 5 ఒమేగా టీ అండ్ సో this is the Fourier series of the given square wave. So only ఇందులో చతురస్ర తరంగానికి సంబంధించి ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ మాత్రమే ఉన్నాయి. ఫైనల్ గా ఫోరియర్ సిరీస్ లో వీ హ్యావ్ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్, ఈవెన్ హార్మోనిక్స్ పోతాయి. సో అదొక అడ్వాంటేజ్ మనకు. ఇందాక మనం చెప్పుకున్నాం ఈవెన్ సిమెట్రీ ఉంటే an is equal to 0, హాఫ్ వేవ్ సిమెట్రీ ఉంటే a0 is equal to 0. If the signal satisfies half wave symmetry, then the final series consisting of only odd harmonics only. Odd harmonics మాత్రమే ఉంటాయి. సో మనం తీసుకున్నటువంటి చతురస్ర తరంగము ఈవెన్ సిమెట్రీని ఫాలో చేస్తుంది కాబట్టి, ఆడ్ సిమెట్రీని ఫాలో చేస్తుంది కాబట్టి an is equal to 0 అయింది. అట్లాగే ఇది హాఫ్ వేవ్ సిమెట్రీని ఫాలో చేస్తుంది కాబట్టి a0 is equal to 0 అయింది. హాఫ్ వేవ్ సిమెట్రీ ఉండడం వల్ల ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ అంటే బేసి అనుస్వరాలు మాత్రమే మనకు ఫైనల్ ఫోరియర్ సిరీస్ లో ఉంటాయి. సో సిగ్నల్ ఆడ్ సిమెట్రీ ఉంటే an is equal to 0 అండ్ హాఫ్ వేవ్ సిమెట్రీ అంటే టైమ్ యాక్సిస్ అండ్ యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. a0 is equal to 0 ఇవి గుర్తుపెట్టుకుంటాం మనం. అప్పుడు ఈజీగా మనకు చెక్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం చూసిన వెంటనే చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి అట్లాగే సేమ్ ఇదే ప్రొసీజర్ ని ఫాలో అయ్యి మీరు సాటూత్ వేవ్ ని, ట్రయాంగులర్ వేవ్ ని మీరు స్టడీ చేయొచ్చు. అగైన్ సాటూత్ వేవ్ కూడా ఆడ్ సిమెట్రీ ఉన్నటువంటి వేవ్ ఫంక్షనే. సో సాటూత్ వేవ్ ఆడ్ సిమెట్రీ ఉంది కాబట్టి అక్కడ కూడా an is equal to 0 అవుతుంది. కానీ మనకు సిలబస్ లో ఉన్నటువంటి సాటూత్ వేవ్ అంతా కూడా టైమ్ యాక్సిస్ పైనే ఉంటుంది కాబట్టి దానికి హాఫ్ వేవ్ సిమెట్రీ ఉండదు. హాఫ్ వేవ్ సిమెట్రీ ఉండదు కాబట్టి a0 సున్నా కాదు. అంటే టైమ్ యాక్సిస్ కి యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్స్ కి మధ్యలో దూరము a/2 కి సమానం అవుతుంది. కాబట్టి సాటూత్ వేవ్ కి a0 is equal to a/2 అండ్ an is equal to 0. bn వాల్యూస్ అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి. మొత్తం ఆల్ సైన్ లో ఇక్కడ ఓన్లీ ఆడ్ హార్మోనిక్స్ ఉన్నాయి, అక్కడ అన్ని హార్మోనిక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అట్లాగే ట్రయాంగులర్ వేవ్ తీసుకున్నట్లయితే అది మాత్రం ఈవెన్ సిమెట్రీ ఉంటుంది. సో ట్రయాంగులర్ వేవ్ ఈవెన్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి an నాట్ ఈక్వల్ టు 0 అండ్ bn is equal to 0. అగైన్ దానికి కూడా అక్కడ టైమ్ యాక్సిస్, యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ కోయిన్సైడ్ అవ్వలేదు కాబట్టి a0 నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్ ఈస్ a0 వాల్యూ a/2 కి సమానం అవుతుంది. సో అట్లాగా మనం కౌంటర్ చెక్ చేయడానికి ఈ సిమెట్రీ అనేటువంటిది ఈవెన్ సిమెట్రీ, ఆడ్ సిమెట్రీ ఆ రూల్స్ ని కనుక ఫాలో అయితే మనం ఈజీగా అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.